అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రరాజ్యం ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి ఆయన వైదొలిగారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ప్రకటించారు. దేశ ప్రజలకు ఓ లేఖ కూడా రాశారు. డెమోక్రటిక్ పార్టీ దేశ ప్రజా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఎక్స్లో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి వైదొలిగిన ప్రస్తుత అధ్యక్షునిగా పూర్తికాలం కొనసాగుతారని స్పష్టం చేశారు జో బైడెన్. గత కొద్ది రోజులుగా ఆయన డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష రేస్ నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. దానికి తోడు ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత నెల 27న జరిగిన టీవీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ మధ్య జరిగిన ప్రెసిడెన్షియల్ చర్చను ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. ఈ చర్చలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నప్పటికీ ట్రంప్దే పైచేయిగా అంతా భావించారు. 81 ఏళ్ల బైడెన్ పలుసార్లు తడబాటుకు గురయ్యారు. పలు కీలక సభల్లోనూ బైడెన్ నోటి వెంట తప్పులు దొర్లాయి. దీంతో ఆయన అధ్యక్ష రేసులో ఉండడంపై సొంత పార్టీలోనే అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు పలువురు కీలక నేతలు ఆయన వైదొలగాలని, వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం పట్ల తొలుత పార్టీ అంతర్గతంగా ఉన్న అసంతృప్తి ఇటీవల నుంచి రోజురోజుకు పెరిగింది. ఆ తర్వాత ట్రంప్పై జరిగిన హత్యాయత్నం అమెరికా రాజకీయాలను ఒక్కసారిగా మార్చివేసింది. ఈ ఘటనతో ట్రంప్పై సానుభూతి విపరీతంగా పెరిగిపోయినట్టు పలు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్దే పైచేయిగా ఉండబోతుందని పలు సర్వేలు సైతం వెల్లడించాయి. కీలక నేతలు ఒక్కొక్కరుగా బైడెన్ వైదొలగాలంటూ బహిరంగంగానే పిలుపునివ్వడం మొదలుపెట్టారు. నవంబర్లో జరగబోతున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను బైడెన్ ఓడించగలరనేది తనకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని కాలిఫోర్నియా డెమోక్రటిక్ కీలక నేత ఆడమ్ ఫిష్ అనుమానం వ్యక్తం చేశారు. పోటీ నుంచి తప్పుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆయన తీసుకోవాలని, వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయమన్నారు. ఆ తర్వాత మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపై ఖచ్చితంగా పునరాలోచించుకోవాలని తమ మిత్రులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా బైడెన్పై నేరుగా అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. ఆమె నేరుగా బైడెన్కి ఫోన్ చేసి రేస్ నుంచి వైదొలగాలని కోరినట్టు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను బైడెన్ ఓడించలేరన్న విషయాన్ని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. బైడెన్ తప్పుకోకపోతే డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని, చట్టసభపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. పాజిటివ్ ఉన్నట్టుగా తేలడంతో ఆయన వెంటనే ఐసోలేషన్కి వెళ్లిపోయారు. కోవిడ్ పాజిటివ్ తేలక ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడితే కనుక అధ్యక్ష బారి నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అమెరికా అధ్యక్ష రేస్ నుంచి బైడెన్ స్వతంత్రంగా వైదొలగడంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి తరపున ఎవరన్న చర్చ జోరందుకుంది. అధ్యక్ష ఎన్నికల రేస్లోకి భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ ఒక్కసారిగా వచ్చారు. అధ్యక్ష రేస్ నుంచి జో బైడెన్ వైదొలగడంతో ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్కు తన మద్దతు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. తన అమెరికా అధ్యక్ష నామినేషన్కు ఆమోదించకూడదని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు బైడెన్. తన మిగిలిన పదవీ కాలానికి అధ్యక్షుడిగా ఉండి పూర్తి దృష్టిని విధులపై కేటాయించాలనుకుంటున్నానని తెలిపారు. 2020లో పార్టీ ఉపాధ్యక్షురాలి అభ్యర్థిగా కమలా హ్యారిస్ను ఎంపిక చేస్తూ తాను తొలి నిర్ణయం తీసుకున్నానని, ఇదే నా ఉత్తమ నిర్ణయమని భావిస్తున్నట్టుగా తెలిపారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఉండేందుకు తన మద్దతు ప్రకటిస్తున్నట్టు ఎక్స్లో పోస్ట్ చేశారు బైడెన్. డెమోక్రాటిక్ నేతలందరం కలిసి ట్రంప్ను ఓడించాల్సిన సమయం వచ్చిందని, ఆయన్ను ఓడిద్దామంటూ బైడెన్ స్పష్టం చేశారు. 59 ఏళ్ల కమలా హ్యారిస్ డెమోక్రాట్లు అభ్యర్థిగా ఆమోదిస్తే అమెరికా హిస్టరీలోనే కీలక నిర్ణయం కాబోతుంది. ఓ ప్రధాన పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలవబోతున్న తొలి ఆసియా సంతతి మహిళగా చరిత్రకెక్కబోతుంది. అయితే ఆమెను పార్టీ తమ అభ్యర్థిగా అంగీకరిస్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. పార్టీ నామినేషన్ కోసం సీనియర్ డెమోక్రాట్ల నుంచి ఆమె సవాల్ ఎదుర్కొంటున్నారు. ఇక అధ్యక్ష రేస్ నుంచి బైడెన్ వైదొలగడం, కమలా హ్యారిస్ను అధ్యక్షుడు ప్రతిపాదించడం నిర్ణయాల పట్ల రిపబ్లికన్ అభ్యర్థి మాజీ ట్రంప్ స్పందించారు. కమలా హ్యారిస్ను ఎదుర్కోవడం తనకు చాలా సులభమని చెప్పుకొచ్చారు ట్రంప్.